హాలీవుడ్లో పైరసీ అవుతుంది కదా. టీవీనే లక్ష్మీనారాయణ గారు అవన్నీ మా ఇంటర్నల్ మ్యాటర్స్ సార్. ఇంటర్నల్ మ్యాటర్ని కాక ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలకు అన్నిటికీ యాక్షను మేము ఇంటర్నల్గా ప్లాన్ చేస్తున్నాం, ఇంటర్నల్గా జరుగుతుంది. అవి ఇంటర్నల్ బయటికి చెబితే ఇబ్బందికరం ఉంటుంది. అందుకని మేము చెప్పడం మీరు డెఫినెట్గా మీరు అన్నదానికి యాక్షన్ తీసుకుంటాం జరుగుద్దండి. ఛాంబర్ ఈ విషయంలో ఏమీ చేయలేదండి. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె, ఆ పిండి ఉంటేనే ఆ రొట్టె చేయగలదంటే ఈ పెద్ద సినిమాల వరకే. కానీ ఆ పెద్ద సినిమాల మాటున చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. రియల్గా క్రియేటివిటీని చంపేస్తున్నారు. ఇది అంటే ఇంకా సరే ఆయన ఉన్నాడు కదా, ఆయన పెట్టుకొని హీరోగా సినిమా తీసుకోండి, నా దగ్గరికి ఎందుకు వస్తారు, నన్ను ఎందుకు అడుగుతారు, హీరోలు అడుగుతారు, అదే డైరెక్టర్లు అడుగుతారు. ఎందుకనంటే అవి ఓన్లీ 10% ఫిల్మ్సేనండి. సంవత్సరానికి మొత్తానికి 350 సినిమాలు రిలీజ్ అయితే ఇలాంటి గ్రేడ్ ఉండేటటువంటి మ్యాక్సిమం 40 to 50. ఇంకా ఇది తప్పని పరిస్థితి. ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటే అలాంటిది ఏమీ చేయలేరు. డిస్కషను పకోడీ మీటింగ్ మాట్లాడవచ్చు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళని. థ్యాంక్ యూ. కాదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి భారతదేశంలో మొన్న వేవ్స్ అని బాంబేలో జరిగింది. ఆ వేవ్స్ జరిగితే ఒక షారుఖ్ ఖాన్ గారికి ఒక సినిమాకి రెమ్యునరేషన్ మ్యాక్సిమం ఇస్తే 50 కోట్లు ఇస్తారు. ఆయన మొన్న షారుఖ్ ఖాన్ గారు ఇవాళ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తి. అది కూడా రెమ్యునరేషన్ అంటే ముందు తీసుకోవాలా, ప్రాఫిట్లో షేర్ తీసుకుంటే ప్రాఫిట్ షేర్ నుంచి 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఆయనకి ముట్టింది. సో డెఫినెట్గా ఆయన, దీపికా పదుకోనే అండ్ కరణ్ జోహార్ ముగ్గురు ఉండి అసలు సినిమా టికెట్ రేట్లు ఈ సినిమా సమస్యలకు మూలం ఏం చేయాలంటే 100 రూపాయల మించి టికెట్ రేటు ఉండకూడదు అని ఆ ముగ్గురు వేవ్స్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది. సో డెఫినెట్గా ఒక 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి అది 50 తీసుకోకుండా ఒక షేరింగ్ రేషియో తీసుకుంటే 250 నుంచి 300 కోట్లు ఆయనకి జవాన్ కానీ పఠాన్ కానీ అట్లా మిగిలినప్పుడు మన హీరోలు, మన స్టార్లు, మన డైరెక్టర్లు కూడా అలాగే హాలీవుడ్లో షేరింగ్ రేషియో ఉంది, అలాగే మన వాళ్ళు కూడా షేరింగ్ రేషియోకి వస్తే ప్రొడ్యూసర్స్కి ఇనీషియల్ లైబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది తగ్గి వాళ్ళకి సూపర్ హిట్ అయిన సినిమా అంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు 50 కోట్లు తీసుకుని ఒక 6 నుంచి 7 సినిమాలకి 350 కోట్లు వచ్చినాయి అనుకుంటే కేవలం ఆయనకి 2 సినిమాల్లోనే మోర్ దాన్ 550 crores వచ్చినాయి. డెఫినెట్గా ఆ విధానం మన స్టార్స్ కూడా, మన స్టార్ డైరెక్టర్స్ కూడా కొనసాగిస్తే ప్రొడ్యూసర్గా ఇబ్బంది తగ్గుద్ది, ప్రేక్షకుడికి ఇబ్బంది తగ్గుద్ది. ఇది ఒకటి. తర్వాత బాలకృష్ణ గారు చాలా క్లారిటీగా మనకు 2 రాష్ట్రాలకు సంబంధించి స్టార్లు అయితే ఎందుకు పెంచాలని చెప్పి అన్నారు. అందుకని డెఫినెట్గా దీని అన్నిటి మీద ఇంటర్నల్గా చర్చలు జరిగి దీని మీద ఒక సానుకూలమైన ఇది వస్తుంది. అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాం. థ్యాంక్ యూ.